నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ పతాక ఆవిష్కరణ, కేక్ కటింగ్, వైద్య శిబిరం, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. రంజాన్ మాసం సహనం, దాతృత్వం, సౌభ్రాతృత్వానికి ప్రతీక. పట్టణంలో 2 రోట్ల ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఆపాలి, పెరుగుతున్న ధరలు, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి. పార్టీ జెండాతో సిపిఎం నాయకుల నినాదాలు. తెనాలిలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఉగాది పంచాంగం ఆవిష్కరణ, బ్రాహ్మణ ప్రముఖులకు సత్కారం. రంజాన్ మాసం సహనం, దాతృత్వం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా జీవించాలనే సందేశాన్ని ఈ పర్వదినం ఇస్తుందని చెప్పారు. రంజాన్ మాసం సందర్భంగా పట్టణ నందులపేటలోని టీఎంసీ క్లబ్ సమీపంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు యువత అధ్యక్షులు శాఖమూరి సురేంద్ర ఆధ్వర్యంలో తౌసీ ఫర్నిచర్ సౌజన్యంతో ఈ విందును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసిన వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెల్లగడ్ల వెంకటరావు ఆధ్వర్యంలో ఆటోనగర్ మెయిన్ రోడ్లో నిర్వహించిన మరో ఇఫ్తార్ విందులో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నజీర్ మరియు వారి మిత్ర బృందం పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు జరుపుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. తెనాలి నియోజకవర్గంలో హిందూ ముస్లింల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, సోదరి సౌభ్రాతృత్వం, లౌకికవాదాన్ని కాపాడే దాంట్లో ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క మత సామరస్యాన్ని కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం పెద్దపీట వేస్తుంది. ఈ అంశంలో చాలా స్పష్టంగా ఇది ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఎన్ని ఇఫ్తార్ విందులు, అదే రకంగా ఒక రకంగా చెప్పాలంటే క్రిస్మస్ సందర్భంలో, సెమీ క్రిస్మస్లో ఇదంతా కూడా ఒక ఆనవాయితీ మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి అందరు పెద్దల్ని ఆహ్వానించి అందరికీ ఉచిత భోజనాలు, అదేవిధంగా ఉచిత వస్త్రాలని పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు ప్రత్యేకంగా నజీరు మరియు తౌసీ వీళ్ళందరికీ కూడా మత పెద్దలకి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారికి, అదేవిధంగా త్యాలపూడి గ్రామ బస్సులు వీళ్ళందరూ కూడా పెద్దలు కపూర్ గారికి, మహేష్ గారికి, ఖాన్ గారికి, బాబుకి, అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున ప్రసాద్కి వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు ఆటోనగర్లో ఇఫ్తార్ విందు వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా పండుగ సందర్భంగా వారందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క రంజాన్ పండుగని చాలా పవిత్రమైనటువంటి పండుగ దినంగా దేశ ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క పండుగని జరుపుకున్నటువంటి ఈ రోజుల్లో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా మరి ఈ రంజాన్ పండుగని అందరూ కూడా గౌరవించేటువంటి పండుగ. ఆ క్రమంలో భారతదేశంలోనే కుల మతాలు అతీతంగా ఈ పండుగ వచ్చినా కూడా అందరూ కూడా సమిష్టిగా ఒక కుటుంబ సభ్యులుగా ఈ పండుగను జరుపుకునేటువంటి మహా పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ తెనాలి ఆటోనగర్లో మరి ఈ కార్యక్రమానికి
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెనాలి బోసురోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో శనివారం ఆ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. తెనాలి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి జనసేన పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో స్థాపించిన పార్టీ ప్రజల కోసం నిజాయితీ, రాజకీయాల కోసం సాగిస్తోన్న పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, యువతకు ధైర్యం నింపే శక్తిగా పార్టీ ముందుకు సాగుతుందని నాయకులు పేర్కొన్నారు. అలాగే పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ నినాదాలు చేశారు. అనంతరం చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి రోగులకు పళ్లు పంపిణీ చేశారు. 10 సంవత్సరాల పాటు పార్టీని నడిపించడమే కాకుండా వీర మహిళలను, జన సైనికులను, రాష్ట్ర ప్రజలకు ఒక ఆదర్శంగా నిలిచి ఈ యొక్క పార్టీని స్థాపించడమే, అలాగే పార్టీని నడిపించడం, ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఒక అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెప్పి నినదించి గెలుపు సాధించి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడానికి ముఖ్య కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ కార్యక్రమం పాడేరులో చేస్తున్నారు. వారితో పాటుగా మన నాయకుడు, మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకే మనందరినీ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయమని చెప్పి రాత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారు తెనాల్లో ఎమ్మెల్యేగా అభివృద్ధి పదంలో ముందుకు పరిగెడుతున్నారు. ఆయన ఒక ఆశయ సాధన కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మేము ఆర్నిసలు కృషి చేస్తామని, మరియు పార్టీ బలోపేతం కోసం కూడా పగులు రేత్రి నిద్రపోకుండా మేము పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీళ్ళ మహిళలకు, పాత్రికేయులకు అందరికీ జనసేన పార్టీ తరఫున ఇంకోసారి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం రోజున మన నాదెండ్ల మనోహర్ గారు మన తెనాలిలో జెండా ఎగరేయండి, హాస్పిటల్కి వెళ్ళి పళ్ళు కాయలు పంపిణీ చేయండి అని చెప్పారు. దానికి గాను మా జనసైనికులు, వేద మహిళలు, నాయకులు అందరూ తరలి వచ్చాము. జై జనసేన. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఆపాలని, పెరుగుతున్న ధరలు, బ్లాక్ మార్కెట్ని నియంత్రించాలని సిపిఎం నాయకులు పట్టణంలో ఆందోళన కార్యక్రమం చేశారు. సిపిఎం నాయకులు శనివారం స్థానిక మార్కెట్ సెంటర్లో మున్సిపాలిటీ ఎదురుగా ఎర్ర జెండాలతో ప్రదర్శన చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యుద్ధాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై అక్కర్లేని పెద్దన్న పాత్ర పోషించడానికి ఉవ్విళ్లూరుతున్నాడని సిపిఎం నేత కొల్లిపరబాబు ప్రసాద్ అన్నారు. యుద్ధం నెపంతో ఇతర దేశాల్లో ఆయిల్ నిక్షేపాలను కొల్లగొట్టడానికి చూస్తున్నారని ఆరోపించారు. యుద్ధ ప్రభావంతో భారతదేశంలోని ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వస్తుందని మోడీకి ముందే తెలిసిన ప్రత్యామ్నాయ మార్గాలు చూడకపోవడం దారుణమని ములక శివసాంబిరెడ్డి అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్ అధ్యక్షుడిని చంపడంతో ఇరాన్ యుద్ధం కొనసాగిస్తున్నట్లు గుర్తు చేశారు. గ్యాస్ ధరలను ప్రభుత్వమే పెంచిందని, దీనితో గ్యాస్ ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్లో గ్యాస్ బండను 500 నుంచి 1000 రూపాయలకు అమ్ముతున్నారని తెలిపారు. దీంతో రైతులు, వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇతర దేశాలతో కలిసి యుద్ధం ఆపడానికి, ప్రపంచ శాంతికి ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలి తదితరులు పాల్గొన్నారు. తన దేశ అధ్యక్షుడిని చంపినందుకు నిరసనగా యుద్ధం సాగిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇంధనం, కీలకమైనటువంటి గ్యాసు, ఆయిల్ ఏవైతే ఉన్నాయో అవి అవసరమైన మేరకు భారతదేశంలో నిల్వలు లేనందువలన ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత 4 రోజుల నుంచి ఆయిల్ కంపెనీలకి ఆన్లైన్లో ఫోన్లో ట్రై చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని, బిజీ అని వస్తుంది తప్పనిచ్చి నమోదు చేసుకునేటువంటి పరిస్థితి లేదు. మరోపక్క గ్యాస్ రేటును ప్రభుత్వమే పెంచింది. పెంచిన రేటు కాకుండా ఇవాళ ఒక్కొక్క సిలిండర్కి 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా బ్లాక్లు అమ్ముతున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో హోటళ్ళన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఈ పరిస్థితిని
సమీక్ష చేసుకోవాలా, భారత ప్రభుత్వం కలిసి వచ్చే ఇతర దేశాలను కలుపుకోవాలా, వెంటనే శాంతికి అవసరమైన చర్యలు చేపట్టాలని, యుద్ధాన్ని ఆపాలని, మన దేశంలో ప్రజలందరికీ గ్యాసు ఇతర పెట్రోలు డీజిల్కి కూడా రాబోయే రోజుల్లో కొరత రాబోతుందని చెప్తున్నారు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ప్రపంచ ప్రజలంతా కూడా ఆకలితో అలమటించే పరిస్థితిని ఇవాళ అమెరికా ప్రభుత్వం కల్పించింది. దానికి మన ప్రధాని మోడీ గారు డూడు బసవన్నలాగా వంత బాడుతూ ఇవాళ కనీసం దుర్మార్గాన్ని ఖండించే పరిస్థితి లేకుండా సమర్థించటం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. రాష్ట్రంలోని బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సముచిత గౌరవంతో కార్పొరేషన్ పునః ప్రారంభించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన వ్యవస్థాపకులు వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. స్థానిక నాసరిపేటలోని అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతీ నృసింహ సదనంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంఘటన రాష్ట్ర అధ్యక్షులు ఏఆర్కే మూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి ఆనంద సూర్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయే సందర్భంలో బ్రాహ్మణ సంక్షేమం కోసం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ప్రారంభించినట్లు తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమం కోసంగా సంఘటన సంకల్ప విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమం కోసంగా సంఘటన సంకల్ప విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. బ్రాహ్మణ సంఘటన ద్వారా ప్రభుత్వం నుంచి బ్రాహ్మణులు, అర్చకులు, పురోహితులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ముద్రించిన పంచాంగాలను ఆవిష్కరించారు. వివిధ రంగాల ద్వారా సేవలందిస్తున్న న్యాయవాది వెల్లంకి విశ్వేశ్వర శాస్త్రి, తెలుగు భాష అభ్యున్నతికి తోడ్పడుతున్న దుబ్బా కౌండిన్య సాయి, సాంకేతిక విభాగంలో సేవలందిస్తున్న కుందేటి సుబ్రహ్మణ్యం, ఆధ్యాత్మిక ప్రచారకర్తగా సేవలందిస్తున్న రొంపిచెర్ల రంగనాథాచార్యులను సత్కరించారు. సంఘటన డిఎస్సి చైర్మన్ గూడూరి వెంకట హనుమంతరావు, జాతీయ మహిళా అధ్యక్షురాలు కొంపెల్ల కృష్ణకుమారి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంచికంటి ధనలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, రాష్ట్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు దూర్వాసుల రామశాస్త్రి, నందిరాజు ప్రకాష్, ములుగు కిరణ్ కిషోర్, తాడేపల్లి శివకుమార్, మేడూరు శ్రీనివాసమూర్తి, ఆంజనేయులు, ఆమంచి సీతారామాంజనేయులు, మేళ్ల చెరువు అనిల్, నందివెలుగు సారథి ప్రసంగించారు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణమూర్తి అతిథులను సత్కరించారు. రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కార్యవర్గ సమావేశాలని ఈరోజు ప్రత్యేకంగా తెనాలిలో ఏర్పాటు చేయడం జరిగింది. మా అనుసంధానంలో ఉన్నటువంటి వేదిక్ బ్రాహ్మణ సమాఖ్య కమిటీ వారి ఆధ్వర్యంలో, ఆర్బిఎస్ తెనాలి కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆర్బిఎస్ అనేటువంటి వ్యవస్థ 2012 నుంచి నిర్విఘ్నంగా, నిర్విరామంగా ఆంధ్ర రాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గతంలో ఉభయ రాష్ట్రాలలో కూడా రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన పనిచేసింది. ఈ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ముఖ్యంగా నాడు ఆంధ్ర రాష్ట్రం అవిచ్ఛిన్నమైపోయి ఇష్టం వచ్చినట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అనేటువంటి ఒక సంస్థ చంద్రబాబు నాయుడు గారి వెన్నంటి ఉండి నాడు వస్తున్న మీకోసం పాదయాత్రలో పాలు పంచుకున్నటువంటి బ్రాహ్మణ సంస్థ ఇది. ఈ బ్రాహ్మణులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 36 లక్షల మంది బ్రాహ్మణులు ఈ రోజున తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నారు. సుమారు 95% ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యాన్ని బిలో ది పావర్టీ లేకుండా చేయటమే రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మరి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ రావటానికి 2014 ఆగస్టు 20వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఈ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి నిధిని ఏర్పాటు చేయాలనేటువంటి బిల్లు పెట్టిన రోజు, ఆ రోజుని ప్రతి ప్రాంతంలోనూ ప్రతి బ్రాహ్మణ సంఘాలు అన్నీ కలిసి బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవం, ప్రపంచ బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవంగా మరి ప్రతి నెల ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తారీఖు నాడు చేయించడం ఇది జరుగుతున్నటువంటి విషయం. దీనికి కారణం నారా చంద్రబాబు. ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశంలో ముఖ్యంగా ఒక విషయాన్ని ముందుగా అనౌన్స్ చేద్దామనేటువంటి ఆలోచనతో చెప్తున్నాను. శ్రీ కేవీఆర్ కిషోర్ గారు
గన్నవరం. ఆయన్ని మన ఆర్బిఎస్ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఒక ఉపాధ్యక్షుడిగా తీసుకోవడం జరుగుతుంది. వారిని మనం ప్రోత్సహించి వారి సహాయ సహకారాలను మనం అందుకుని ఇందాక ఆనంద సూర్య గారు చెప్పినట్టుగా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. పట్టణంలో మిగిలిపోయిన ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ నెల 25లోగా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు కోరారు. ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనున్న సందర్భంగా ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు శనివారం తెలియజేశారు. ప్రస్తుతానికి మున్సిపాలిటీకి గల డిమాండ్లో 75% ఆస్తి పన్ను వసూలైనట్లు చెప్పారు. మిగిలిన 25% వసూలుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 1,00,000 కంటే ఎక్కువగా ఉన్న చెల్లింపుదారులను రెవెన్యూ సిబ్బంది వ్యక్తిగతంగా కలిసి పన్ను చెల్లింపుపై మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీలోగా పన్నుల వసూళ్లను రాబట్టాలని భావిస్తున్నామని తెలిపారు. గతేడాది 90% పైగా పన్నులు వసూలయ్యాయని, ఈసారి అంతకు మించి వసూలు చేయాలని లక్ష్యంగా కృషి చేస్తున్నామని వివరించారు. ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, అట్లాగే వేకెంట్ ల్యాండ్ ట్యాక్సెస్, అలాగే మనకు ఉండేటువంటి ఈ యొక్క ఇతర పన్నులన్నీ కూడా మార్చి 31 సంబంధించి లాస్ట్ తేదీ. అందులో ప్రైవేట్ ప్రాపర్టీస్ని ఇప్పటికీ మనము సుమారుగా 75% వరకు కలెక్ట్ చేయగలిగాం. ఇంకా 25% ఆఫ్ ట్యాక్సెస్ అనేటువంటిది కట్టాల్సి ఉంది. దానికి సంబంధించి ప్రతి ఒక్క అసెస్మెంట్ దారులందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనము మార్చి 31 చివరి తేదీ, మార్చి 31 నాటికి ఈ మిగిలినటువంటి 25% అసెస్మెంట్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన రెవెన్యూ సెక్షన్ నుండి ఆక్యుపైర్ నోటీసెస్ కానీ లేదనుకుంటే మన రెడ్ నోటీసెస్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరికీ చెప్పున్నాము. వాళ్ళు ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనము మార్చి మిడిల్కి వచ్చేసాం. కాబట్టి చివరి రోజుల్లో మనకు ఉండేటువంటి ఆన్లైన్ ట్యాక్స్ కాబట్టి ఏవైనా ఇతర టెక్నికల్ సమస్యలు వచ్చినా కూడా ఇబ్బంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా 25వ తేదీ మార్చి అనేటువంటిది మనము టార్గెట్గా పెట్టి ట్యాక్స్ కలెక్షన్ ఇంప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనము 1 lakh కంటే ఎబవ్ ఉండేటువంటి ట్యాక్స్ పేయర్స్ పెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈరోజు పర్సనల్గా రెవెన్యూ ఆఫీసర్స్, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, అడ్మిన్ సెక్రటరీస్, అదర్ రెవెన్యూ స్టాఫ్ అందరూ కూడా ఒక డ్రైవ్ లాగా పెట్టుకొని వాళ్ళందరికీ కూడా కలిసి పర్సనల్గా ఈరోజు మార్నింగ్ నుండి కూడా సుమారు ఒక 4 అసెస్మెంట్ వాళ్ళకి వీళ్ళు చెప్పడం జరిగింది. కొన్ని అసెస్మెంట్ వాళ్ళు 4 లక్షలు, అలాగే 5 లక్షలు, కోర్టు కేసెస్లో పెండింగ్ ఉన్నటువంటి ఒక 3 కోట్ల రూపాయల వరకు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అందరికీ నెగోషియేషన్ చేసి మున్సిపల్ ట్యాక్స్ అనేటువంటిది, అంటే ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటిది మ్యాండేటరీగా చెల్లించాల్సినటువంటి పన్ను కాబట్టి పట్టణం యొక్క అభివృద్ధి చెందాలన్నా అట్లాగే ఇతర సర్వీసెస్ అనేటువంటిది ప్రాంప్ట్గా అందించాలన్నా కూడా ట్యాక్స్ అనేది చాలా ట్యాక్స్ కలెక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అది ప్రతి ఒక్కరూ కూడా అది అవేర్ అయినటువంటి మున్సిపాలిటీ. సో మనకు ఉండేటువంటి ఆస్తికి సంబంధించినటువంటి పన్ను అనేటువంటిది స్థానిక సంస్థలకు చెల్లించాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత మనకు ఉంటుంది. అందువలన పెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా వరకు పెండెన్సీ ఎందుకున్నది గమనిస్తే అన్నీ కూడా ఆక్యుపైయర్స్ ఉన్నారు. అంటే నిజమైనటువంటి హౌస్ ఓనర్స్ అందరూ కూడా ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో వివిధ రకాల కార్యక్రమాలకు ఉండడం జరిగింది. వాళ్ళకి విషయం సరిగా వెళ్ళినట్టు కూడా కనిపించట్లేదు. వాళ్ళతో కూడా మాట్లాడి ఆక్యుపైర్ ఎవరైతే ఉన్నారో ఆక్యుపైర్ అయినా సరే ట్యాక్స్ చెల్లించేలాగా ఆక్యుపైర్కి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కాదు అనుకుంటే నిజమైన యజమానులుగా చెల్లిస్తాం అనుకుంటే వాళ్ళ ద్వారా చెల్లిస్తున్నాం. సో ఈ మిగిలిన 25% ట్యాక్స్ కూడా మేము కలెక్ట్ చేసేలాగా డ్రైవ్ కండక్ట్ చేసాం. ఈరోజు సెలవు దినాలు అయినప్పటికీ కూడా, సెకండ్ సాటర్డే సండే అయినప్పటికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా మేము ట్యాక్స్ కలెక్షన్లో ఎంగేజ్ అయి ఉన్నాం. దీనికి ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలని మీడియా ద్వారా. జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే విద్యార్థులకు తమపై తమకు నమ్మకం ఉండాలని, అందుకోసం పాఠశాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నెహ్రూ నికేతన్ విద్యాసంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ విదాసరి చెప్పారు. స్థానిక బోసు రోడ్డులోని స్థానిక నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో శనివారం లెర్నింగ్ ఇన్ యాక్షన్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో 6-7 తరగతుల విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను ప్రాజెక్టు రూపంలో తల్లిదండ్రుల ఎదుట ప్రదర్శించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ను డెవలప్ చేయడం వల్ల మరింత నూతనోత్సాహంతో ముందుకు వెడతారని విద్యాసంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ విదాసరి చెప్పారు. విద్యార్థులు నేర్చుకున్న పాఠ్యాంశాలను చక్కగా వివరించారని తల్లిదండ్రులు ప్రశంసించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Today at Nehru Niketan we are conducting a Learning in Action program. So in this particular program, all the students of grade 6th and 7th is participating. So the whole idea of the program is the students will be explaining the lesson to the parents. So today what we are observing is the students are really lagging with the communication skills and the confidence. What we believe at Nehru Niketan is communication and confidence is going to play a vital role for their future. సో వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి అంటే వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ దట్ కెనాట్ బి టాట్ బిట్వీన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఇన్స్టెడ్ వీ నీడ్ టు గివ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ వేర్ దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్, దే కెన్ టాక్ వాట్ ఎవర్ దే హ్యావ్ లెర్న్డ్. సో ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి. అండ్ వీ గాట్ ఎ వెరీ గుడ్ అప్లాస్ ఫ్రమ్ ఆల్ ద పేరెంట్స్ and a good support from the teachers also. And I must thank the highly receptive students who are actively participating in this. And the beauty of this particular program is we did not select any particular student like either 90% students or 40% students and select cheyakunda. Each and every student of the classroom is here and participating and explaining a part of a lesson. So that is how we want to encourage each and every child, because every child is unique and every child has a unique specialities, and that is what we are trying to. Nehru Niketan has conducted Learning in Action in a program. It is really learning to parents actually. Now students, what they have learned, they are expressing the way of expression and making learn the parents is very much in a new fashion. It is one, and everyone should parents and all their neighbors, as they were invited by our principal sir of Nehru Niketan, should definitely come and encourage our students and children. And they are the future of the nation. That is why, and encouraging them will definitely go a long way in supporting them. Thank you very much, and thank you Nehru Niketan for conducting such a beautiful program. This is a very innovative program which everyone will definitely like it. Their children talking so positively in front of a vast public. This is a learning for parents also, how the students behave. हस्तकलाओं कपड़े बनाने वाले को जुलाहा कहते हैं। आंध्र प्रदेश में धर्मवरम, माधवरम, उप्पाड़ा, पाटूरू गांव हाथ करे बनी साड़ियों के लिए प्रसिद्ध है। आंध्र प्रदेश में कृष्णा जिले में एक गांव है, इसका नाम कोंडपल्ली है। यह विजयवाड़ा से 24 किलोमीटर की दूरी पर है। यह प्रांत हाथ से बनी लकड़ी के खिलौनों के लिए प्रसिद्ध है। इन्हें देखने के लिए दूर दूर लोग होते हैं। आंध्र प्रदेश लोग संक्रांति और दशहरा के पर्व दिनों में गोलू यानी बम्मलकलू रखते हैं। ये खिलौने आसपास के तलपोन की नामक नरम लकड़ी से बनाए जाए हैं। इन्हें प्राकृतिक रंगम से रंगा जाता है। यहाँ कई प्रकार से खिलौने बनते हैं। इन खिलौनों में दशावतार, ताटका पेट, बैलगाड़ी, गीतोपदेश, पालकी, नर्तकी, वरु वधु, हाथी का हौदा, ग्रामीण वातावरण के खिलौने प्रसिद्ध है। आजकल ये हस्तकलाएँ धीरे धीरे लुप्त होता जा रहा है। आंध्र प्रदेश सरकार लेपाक्षी नामक बिक्री केंद्रों के द्वारा इन्हें बेचते हैं। इससे कारीगरों को प्रोत्साहन मिलता है। దుగ్గిరాల మండలం పెరుకలపూడి గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వామివార్ల పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల మండలం పెరుకలపూడి గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గత 3 రోజులుగా జరిగిన స్వామివార్ల పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ముగిశాయి. ఆలయంలో జీవధ్వజ, బలిపీఠం, కాలభైరవ, చండీశ్వర స్వామివార్ల పునఃప్రతిష్ఠను చేశారు. ఈ నెల 12న ఈ వేడుకలను ఆరంభించారు. చివరి రోజైన శనివారం ఉదయం 6 గంటలకు నిత్య విధులు, పీఠన్యాసం, రత్న్యాసం, యంత్రస్థాపన, బింబస్థాపన, మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి అనంతరం 11 గంటలకు శాంతి కళ్యాణం, మహదాశీర్వచనం చేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. బాపట్ల జిల్లా బుల్లికురవ మండలం యాజ్ఞికులు శ్రీకంఠ శైవాగమ విద్యా పరిషత్ నిర్వాహకులు గూడూరు మోహన శర్మ, గూడూరు నటరాజ శర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అర్చకులు పావులూరి శ్రీనివాసరావు, గ్రామ ప్రజల సహకారంతో జరిగిన కార్యక్రమంలో దాతలు కొంగర వెంకట పూర్ణచంద్రరావు, పరమీళ రాణి, వల్లంపాటి వెంకటాద్రి ప్రసాద్, సుచరిత దంపతులు, కమిటీ సభ్యులు పిల్లుల ఆవులయ్య, తాడేపల్లి సూర్యనారాయణ, బొంత గోపయ్య, బొప్పూడి సాంపయ్య, సిగినం గొప్పి నాగేష్, తాత చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం
ఈరోజు పేరగలపూడి గ్రామం దుగ్గిరాల మండలం గుంటూరు జిల్లాలోని మన పేర్లపూడి శివాలయంలో వేంచేసినటువంటి శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ధ్వజస్తంభం నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన, కలశ ప్రతిష్టాపన మరియు హోమద్రవ్య కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ధ్వజస్తంభం కార్యక్రమం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. అలాగనే తర్వాత స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గ్రామ ప్రజలు, ఇతర గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అభ్యసించేందుకు గల అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సూచించింది. తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి విద్యా హక్కు చట్టం అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ చట్టం కింద ప్రతి ప్రైవేట్ స్కూల్, కాన్వెంట్ కాలేజీల్లో 25% సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉందన్నారు. ఫీజులు ఎంత ఉన్నా ఈ చట్టం కింద ఉచిత విద్య పొందవచ్చునని చెప్పారు. పేదలు, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు తమ దగ్గరలోని సచివాలయాలకు వెళ్లి ఈ చట్టం కింద నమోదు చేసుకోవాలని సూచించారు. అలా ఈ అంశంపై తెనాలి మున్సిపాలిటీ విద్యాశాఖ తరపున ఈ చట్టంపై అవగాహన కల్పించాలని శివకోటేశ్వరరావు సూచించారు. మార్చి వరకు అవకాశం ఉన్నందున పేదలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యా హక్కు చట్టం కింద 25% పేదలకి, వికలాంగులకి అలా ఇవ్వాల్సింది ఉంది. మేము పబ్లిక్లో చాలా తిరుగుతూ ఉంటాం, కానీ ఒక్క సీటు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇంతవరకు ఇవ్వలేదు అనే బదులు ప్రజలకు తెలియక అప్లై చేసుకోవట్లేదు. పెద్ద పెద్ద కాన్వెంట్లు, పెద్ద పెద్ద కాలేజీలు అన్నిట్లో, ప్రైవేట్ స్కూళ్ళు అన్నిట్లో కూడా 25% ఇవ్వాలి. అది ఆ నోటిఫికేషన్ ఈ టైంలో పడింది అనమాట. ఫిబ్రవరి, మార్చి ఈ 2 నెలల్లో పెట్టుకోవచ్చు. సగం టైం అయిపోయింది. ఎంతలా 60,000, ₹1,00,000 ఉన్న స్కూళ్ళు అయినా సరే, 2 లక్షల స్కూళ్ళు అయినా సరే, వాళ్ళు ఉన్న సీట్లలో కాలేజీలు అయినా సరే 25% ఫ్రీగా ఇవ్వాలి. మీరు ఎవరైతే వైట్ కార్డు ఉందో వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి, లేదా మీకు కనుక చేత అయితే ఆన్లైన్లో ఆర్టీఈ యాక్ట్ కింద వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు బాగా ఫ్రీ సీట్ వస్తుంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలామంది ఆ డబ్బులు కట్టలేక చదివే మానేస్తున్నారు. చదువు మానేయాల్సిన అవసరం లేదు. 1వ తరగతి ఎల్కేజీలో ఎవరైతే చేరాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆర్టీ యాక్ట్ కింద, వాళ్ళే కాదు మిగతా ఎవరైనా సరే ఆర్టీ యాక్ట్ కింద అప్లై చేసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం అని ఒకటి చేసింది. అలానే అమలు చేసేదేమో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. దీనికి ఒక వ్యవస్థ ఉంది, కానీ అటు గవర్నమెంట్ వాళ్ళు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా దీన్ని ప్రజల్లో తీసుకెళ్తలేదు. మీడియా కూడా తీసుకెళ్తలేదు. పేద విద్యార్థులకి కార్పొరేట్ స్కూల్లో కానీ, ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ఏ ఫీజు వసూలు చేయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ని అందిస్తుండటం అనేది ఎంతో ఆనందించే విషయం. అది అయితే ఈ విషయం మీద ఎవరికి అవగాహన లేక చాలా ఏళ్లుగా అన్ని సీట్లు ఈ సందర్భంగా ఎవరు వాడుకోవట్లేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, పేద విద్యార్థులు ఎవరైనా ఉన్నా సరే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి దగ్గర ఉన్న కార్పొరేట్ స్కూల్స్ని కానీ, లేదా ప్రభుత్వ అధికారులు కానీ, మున్సిపల్ ఆఫీసులు కానీ, లేదా వార్డు సెక్రటరీలు కానీ, లేదా దగ్గర ఉన్న హై స్కూల్స్ వారిని సంప్రదించి ఈ సదుపాయాన్ని కనుక వినియోగించుకుంటే కనుక మీరు దాదాపు మీ మొత్తం పేద విద్యార్థులు విద్యలో ఎప్పుడైతే చదువుకోదలుచున్నారో మొత్తం వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని మా పట్టణ తెనాలి రూరల్ మండల గ్రామం సంఘం జాగర్లమూడిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో సంఘం జాగర్లమూడిలో శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. గ్రామ ఎంపీటీసీ పసుపులేటి వెంకట నరసమ్మ, గ్రామ జనసేన పార్టీ నాయకులు పసుపులేటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. తెనాలి మండల పార్టీ అధ్యక్షులు దివ్యాల మధుబాబు, గ్రామ సర్పంచ్ పాలడుగు జయనాగలక్ష్మి, గ్రామ జనసేన పార్టీ నాయకులు పాలడుగు రవీంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. జనసేన పార్టీ స్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని పార్టీ ఆవిర్భావ లక్ష్యాలను గుర్తు చేసుకున్నారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సేవే లక్ష్యంగా జనసేన పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్న నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. తెనాలి మండల ప్రధాన కార్యదర్శి కంద పెద్దకనకయ్య, తెనాలి నియోజకవర్గ జనసేన సాధకులు దండే గోపీచంద్, కొండిశెట్టి గోపీకృష్ణ, జనసేన పార్టీ గ్రామ నాయకులు అనంతశెట్టి హరి, అంబటి వరద రామాంజనేయులు, బత్తిన కిరణ్ కుమార్, దండే భరత్ కుమార్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన 13వ ఆవిర్భావ సందర్భంగా మా సంఘం జాగర్లమూడిలో అందరం కలిసి ఈ ఏర్పాట్లు అయితే చేశాము. జెండా ఎగరేసాము, ప్లస్ కేక్ కట్టింగ్, భోజనాలు ఏర్పాటు చేశాము. ముందుగా సంఘం జాగర్లమూడి గ్రామ ప్రజలకి, వీర మహిళలకి, జన సైనికులకి ఈ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మా జన సైనికులు, వీర మహిళలు, గ్రామస్తులు అందరి సమక్షంలో అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనోహర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గం సంఘం జాగర్లమూడి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈసారి వేడుకలు ఒక చోట భారీ బహిరంగ సభ కాకుండా ప్రతి చోట నియోజకవర్గ వారీగా, అలాగే మండల వారీగా, గ్రామాల వారీగా జరుపుకోమని ఏదైతే ఆదేశించారో దానికి అనుగుణంగా ఈరోజు సంఘం జాగర్లమూడి గ్రామంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా మొదటగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం, కేక్ కటింగు, అలాగే తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. కావున ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్క జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా జనసేన పార్టీ 13వ దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా కట్టేవరం గ్రామంలో ఉచిత గుండె జబ్బుల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రూరల్ మండల గ్రామం కట్టేవరంలో రాధా గంగా మిత్రమండలి ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ సహకారంతో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గుండెకు సంబంధించిన విలువైన పరీక్షలను ఉచితంగా చేశారు. ఈ వైద్య శిబిరంలో 200 మందికి వైద్య పరీక్షలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోమరౌతు సతీష్ కుమార్, నాగం వెంకటేశ్వరరావు, కొండ్రెడ్డి రాంబాబు, తన్నీరు శ్రీనివాసరావు, సురేష్ కుమార్, ఆకాశపు ముక్తేశ్వరరావు, నాగం శేఖర్ బాబు, తోట జగదీష్, పసుపులెట్టి శ్రీనివాసరావు, పుట్ట రవికుమార్, ఆరేపల్లి శ్రీకృష్ణ, లక్కరాజు, ఉమా మహేశ్వరరావు, ఆరిశెట్టి సురేష్ కుమార్, చావలి అశోక్ కుమార్, చీడుపూడి వెంకటరెడ్డి, కారుమూరి శ్రీనివాసరెడ్డి, ఆరిశెట్టి ఫణీంద్ర, పుట్ట కిషోర్ తదితర గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కట్టేవరం గ్రామంలో పెద్దేశ్వర హెల్త్ వారి సౌజన్యంతో మరియు అదేవిధంగా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ వైద్య శిబిరం యొక్క విశిష్టత గుండె సంబంధిత వ్యాధులు మరియు షుగరుతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. మరి అదేవిధంగా ఎంతోమంది ఈ వైద్య సేవలు చేయించుకోవాలన్నా ఎంతో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఈ పెద్దేశ్వర హెల్త్ వారు మరి ఈరోజు మా కట్టేవరం గ్రామంలో మరియు మా రాధారంగ మిత్రమండలి వారిని సంప్రదించి మరి ఈరోజు మెడికల్ క్యాంపులు పెడతాం మరి ఎంతో సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మరి ఈరోజు ఇంకో విశేషం కూడా ఉంది. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఈ రెండు కలిసి రావడం కూడా మాకు ఎంతో అదృష్టంగా ఉంది. మరియు తెనాలి కట్టేవరం గ్రామాల ప్రజలు మరి రాధారంగ మిత్రమండలి వారికి వాళ్ళకి ఈరోజు మెడికల్ క్యాంపు పెట్టడం జరుగుతుందండి. రాధారంగ మిత్రమండలిలో రాంబాబు గారు, వెంకటేశ్వర గారు వాళ్ళ ప్రోత్సాహంతో మరి వాళ్ళు ముందుకొచ్చి మా జనాలకి కొంచెం మెడికల్ క్యాంప్ పెడితే బాగుంటుందండి అని చెప్పుగా సరే ఓకే అని చేసి మేము రావడం జరిగింది ఇక్కడికి. ఈ రోజున ఇక్కడ ఈసీజీ, ఎకో, షుగరు, బ్లడ్ టెస్టులన్నీ చేసి ఇక్కడ 2000 రూపాయల వర్త్ గల టెస్టులన్నీ ఇక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇవాళ. అదేవిధంగా ఇందుట్లో కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఉంటే
అక్కడికి విజయవాడ వచ్చి యాంజియోగ్రామ్ కానీ స్టంట్ కానీ సర్జరీ కానీ ఏది వచ్చినా సరే ఆరోగ్యశ్రీలో పెట్టి ఫ్రీగా చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మన వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదేంటంటే ఇలాంటి క్యాంపుల్లో చాలా రకాల మందికి బయటపడతాయి. ఎందుకు కొంతమంది అంటే గ్యాస్ నొప్పి అని చెప్పని జనరల్గా దాన్ని చూసి పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ ఇలాంటి స్టేజ్లో వచ్చిన వాళ్ళు కూడా అది అందుట్లో నిర్ధారించడం కొన్ని జరుగుతాయి. అవసరమైనంత వరకు ఎవరైతే నీడ్ అయితే ఉందో వాళ్ళకి అన్ని పెద్దేశ్వర హెల్త్ కేర్ సెంటర్ విజయవాడ వాళ్ళ ఆధ్వర్యంలో మరి మాకు అక్కడికి వస్తే బట్టికి మీకు మొత్తం ఉచితంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మార్కెట్ సెంటర్లో అన్నదానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో తెనాలిలో పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో భాగంగా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గా ప్రసాద్ బండి చైతన్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేశారు. స్థానిక మార్కెట్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో షేక్ కాళేశ, ఆమిశెట్టి హరికృష్ణ, కె రాజచంద్ర, నరేష్ బి పృథ్వీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ తెనాలి మార్కెట్ సెంటర్లో నా చైర్మన్ గారు తోట దుర్గా ప్రసాద్ గారు, అలానే బండి చైతన్య ఆధ్వర్యంలో భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పేదలకు అన్నదాన కార్యక్రమం. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన ప్రీతమ నేత నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు మన దుర్గాప్రసాద్ మన బండి చైతన్య అన్నయ్య ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లో పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీ నాయకులుగా అందరూ కూడా పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. ఈ అన్న వితరణ కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ 13వ సందర్భంగా బండి చైతన్య, తోట దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా పార్టీ నాయకులు రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో తెనాలిలో పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ నాయకులు మంచాల రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి అన్నదాన వేదికపై ఈ వితరణను చేశారు. ఈ కార్యక్రమంలో తోటకూర వెంకట రమణరావు, ఇస్మాయిల్ బేగ్, దంతాల కిరణ్ కుమార్, నాగినేని నాగమణి, డక్కా సాయి, గిడుగు తులసి, బద్దుల ఉదయ్, కాలుమంచి శ్రీనివాసు, ఆరిశెట్టి సురేష్, నాగిశెట్టి గాంధీ, శివరామకృష్ణ, గుంటూరు రమేష్, పాల కోటేశ్వరరావు, సూరవరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ కోఆర్డినేటర్, జనసేన పార్టీ కోఆర్డినేటర్ మంచాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఘనత మరి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నాదెండ్ల మనోహర్ గారికే దక్కుతుంది. మరీ ప్రత్యేకించి తెనాలి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి బాటలో నడిపించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా జనసేన పార్టీ తరఫున, అలాగే కార్యకర్తల తరఫున, వీర మహిళల తరఫున అందరికీ కూడా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారో పేదల పట్ల మనం ఎలా ఉండాలి అనే దానికి మన రామకృష్ణ ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క కార్యక్రమం ఎప్పుడైతే జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఫార్మేషన్ డే రోజు మంచాల రామకృష్ణ ఏదో ఒక ప్రోగ్రాం ప్రజలకు పనికొచ్చే విధంగా చేసుకుంటూ పోతున్నాడు. ఈ సందర్భంగా ఆయనకి, ఆయన మిత్ర బృందానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ స్థాపించిన ముఖ్య ఉద్దేశం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మా నాయకుడి ఆ కోరిక నెరవేరాలని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా స్థానిక 32వ వార్డు ఎడ్లలింగయ్య కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక 32వ వార్డు ఎడ్ల రామలింగయ్య కాలనీలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవంలో ఎన్ఎస్ఎస్ యువసేన ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుమారు అన్నదానం చేశారు. జనసేన పార్టీ యువ నాయకులు వివేకానంద అసోసియేట్స్ చైర్మన్ నాగిశెట్టి సాయి చరణ్, హరిదాస్, గౌరీశంకర్, తోటకూర వెంకటరమణ, నన్నపనేని సునీల్ కుమార్, జనసేన నాయకులు జాకీర్, వల్లెం మురళి, కమ్మెల రజని, కోటేశ్వరరావు, కిషోర్, పల్లెపోతల యేసు కుమార్, చంద్రసాయి, యాదగిరి యాదవ్,
బాలునాయుడు, వంగవీటి సేవా సమితి ఇన్ఛార్జ్ గని యాదవ్, చందు యాదవ్, ఆంజనేయులు యాదవ్, సూర్య, మహేష్, రాఘవ, నరేష్, జనసేన వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్చి 14వ తారీఖున 13 ఏళ్ల క్రితం జనసేన పార్టీ ఆవిర్భావం జరుపుకొని మరి 13వ ఏడు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఎడ్లింగై కాలనీలో కేక్ కటింగ్ చేసుకొని మరి సుమారు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరుపుకోవటం చాలా ఆనందదాయకం. మరి జనసేన పార్టీ దినదిన ఇలానే ప్రవర్తమానం చెంది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జనసేన పార్టీ లేనిదే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో జనసేన పార్టీ ఒక సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు మరి నాదెళ్ల మనోహర్ గారి యొక్క విధి ప్రకారం వాళ్ళ ఒక అడుగుజాడలో మరి పార్టీ ప్రకారం మీరు నడిచి మరి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఇలానే సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుని మరి దీనికి వచ్చిన పెద్దలు తోటకూర వెంకట రామరావు గారికి కానీ, మరి హరిదాస్ గౌరీ శంకర్ గారికి కానీ, వల్లెం మురళి గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి స్థానిక ఎడ్లింగై కాలనీలో స్థానిక యువకులతో కలిసి నాగిశెట్టి సాయిశరణ్ జనసేన యువ నాయకులు, మరి ఇక్కడ ఉన్నటువంటి దస్తగిరి, చందు, బాలునాయుడు, గని యాదవ్, ఆంజనేయులు అందరూ కూడా మిత్రమండలం అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కేక్ కటింగ్ చేయటం, అలాగే ఇక్కడున్న స్థానికులందరికీ కూడా భోజన ఏర్పాటు చేయడం జరిగి ముందుగా వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతూ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు పాడేరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ గిరిజనులతో కలిసి ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. అలాగే తెనాల్లో కూడా మరి నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మరి పార్టీ ఆఫీసులో జెండాను ఆవిష్కరించడం, ఆ తదుపరి జనరల్ హాస్పిటల్లో పేదలందరికీ కూడా పండ్లను, రొట్టెలు పంపిణీ కార్యక్రమం, అలాగే తెనాల్లో వివిధ వార్డుల్లో, అలాగే వివిధ గ్రామాల్లో కూడా ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమాన్ని మరి పండుగ వాతావరణంలో జరుపుకోవడం చాలా సంతోషం. మరి అనేక జిల్లాల్లో, మరి అనేక గ్రామాల్లో కూడా ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో అభివృద్ధి బాటలో కూడా నడుపుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా మరి దేశంలోనే అత్యున్నతమైనటువంటి అమరావతి క్యాపిటల్ని తయారు చేస్తున్నందుకు దానికి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఆవిర్భావ దినోత్సవాలు ఇంకా ఎన్నో జరగాలని, ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాలకి ఎంతో శ్రమపడినటువంటి ఈ యొక్క యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి 7 శనివారములు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 38వ శనివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదుటిగల కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమంలో తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గీతాలను ఆలపించారు. పలువురు భక్తులు సుమారు 35 అడుగుల భూదాన విరాళాన్ని ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 6వ పర్యాయం 7 శనివారాల పాటు నిర్వహిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. పరీక్షల నేపథ్యంలో ఆదివారం ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పూజా పెన్నులు పంపిణీ జరుగుతుందని తెలిపారు. వ్యాపారవేత్త కోట రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, కోట రవిశంకర్, వెచ్చా కిషోర్, కాలేపల్లి రాజశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. భక్త మహాశైలందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందుటకు వచ్చి గానామృతం చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా, చాలా బాగా నిర్మలంగా, భక్తిపూర్వకంగా చేస్తున్నారు. ఎక్కడో హడావుడిగా చేయటం కాదు, నిదానంగా రోజు వచ్చి చేస్తున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి దయతోటే ఇంత మనం చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ స్థల సేకరణ, దేవాలయం స్థల సేకరణ చాలా అవసరం. మనం ఏ పని చేసినా, ఏం చేసినా శాశ్వతంగా నిలబడేది దేవస్థానం, దేవాలయం. ఈ దేవాలయం శాశ్వతమైన దేవాలయానికి మనందరం కూడాను భూదానం, దానం అనకూడదు, మనం వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. భూమిని సమర్పించి మీరందరూ కూడాను ఆయన ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. ఇంకా చాలా చాలా ఉన్నాయి మనం ఇవ్వాల్సినవి.
ముందర భూసేకరణ వరకు మాత్రమే మాట్లాడుతున్నాం. ఈ యొక్క తరుణంలో మనం స్థల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా గత 6 పర్యాయములుగా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాము. 6వ పర్యాయం 3వ వారం రోజున ఈ రోజున మనం ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళా భక్తులు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆ యొక్క గానామృతాన్ని ఆరంభించడం జరిగింది. వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ యొక్క భూదాన విరాళాల సేకరణకి ఈ రోజున మనం దాదాపు ఒక 25 అడుగులు మేరకు భక్తులు ముందుకు వచ్చి భూదాన విరాళం అందజేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా శ్రీనివాసుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు అనగా ఆదివారం రోజున ఇదే ప్రాంగణంలో మనం అన్నమాచార్య 523వ ఆరాధనోత్సవాన్ని హయగ్రీవ స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకుని విద్యార్థులకు పూజా పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. భక్తులు విశేషంగా భాగస్వాములై కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసునికి ఎంతో వైభవంగా నిర్మించినటువంటి నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రానికి స్థల సేకరణలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ కూడా మన అందజేసినటువంటి గొప్ప కార్యక్రమానికి స్వామి సంకల్పానికి నాంది పలుకుదామని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశ్వరాయ. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కళాత్మకంగా రూపొందించి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. స్థానిక కాటూరి ఆర్ట్ గ్యాలరీలో 2 టన్నుల ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన ఏకతల విమాన గోపురం మండపంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు విజయవాడలోని శ్రీ కనకదుర్గ దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు తోటకూర వెంకటరమణారావు శనివారం ఆవిష్కరించారు. ఈ నెల 16వ తేదీన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేశారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలోని అద్భుతమైన కళాఖండాలు తెనాలి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నాయని అతిథులు అన్నారు. వ్యర్థలోహంతో ఇలాంటి అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేయడం ద్వారా తెనాలి ఖ్యాతిని మరొకసారి జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని చెప్పారు. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యర్థలోహానికి సృజనను జోడించి విగ్రహాలుగా తీర్చిదిద్దడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వినూత్నమైన విగ్రహాలను చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వినూత్న విగ్రహాలను కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించి తెనాలి నగరాన్ని ప్రముఖ కళా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిరంతరం కృషి చేస్తుందని శిల్పులు కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్ర తెలిపారు. ఈ నెల 16వ తేదీన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మరి సందర్శకుల కోసం మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని 2 టన్నుల ఐరన్ స్క్రాప్తో చేసిన ఒక ఏకతల విమానగోపుర మండపంలో ఏర్పాటు చేశాం. ఇట్లాగే మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఎంతోమంది ప్రముఖుల విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పొట్టి శ్రీరాములు గారు మన తెలుగువారి కోసం మనం తెలుగువారిని పిలువబడుతున్నామంటే ఈ రోజున ఇదివరకు మద్రాసీలని పిలువబడేవాళ్ళం. ఆయన 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణత్యాగ ఫలితమే ఈ రోజున మనం తెలుగువారిగా పిలువబడుతున్నాం. అలాంటి వ్యక్తిని ప్రతి క్షణం మనం గుర్తుంచుకొని తలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందనే ఉద్దేశంతో మరి నిత్యం మా కాటూరి ఆర్ట్ గ్యాలరీకి ఎంతోమంది మరి ప్రముఖులు కూడా విచ్చేస్తుంటారు. కాబట్టి ఈ గ్యాలరీలో వారికి ఒక సముచితమైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఐరన్ స్క్రాప్తో ఏర్పాటు చేసిన మండపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు మద్రాసు రాష్ట్రంలో కలిసినటువంటి వారు మనందరం కూడా తమిళ రాష్ట్రంలో ఆ రోజున 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని విభజనకి ప్రధాన కారకుడైనటువంటి మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి వారి యొక్క రేపు 16వ తారీఖున వారి యొక్క జయంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి కాటూరు ఆర్ట్స్ గ్యాలరీలో వారి యొక్క విగ్రహం మరి విగ్రహం అంటే మన సంబంధించినటువంటి వస్తువులతో తయారు చేయటం అనేది వేరు. కేవలంగా ఇది వ్యర్థ పదార్థాలు అంటే ఓన్లీ డస్టు ఇనప మొక్కలు చిన్న శుభలు సైకిల్ సోలు ఇలాంటి అన్నిటి కూడా మరి అలాంటి అన్నిటి కూడా కలెక్ట్ చేసి మరి ఆయన యొక్క చిత్ర రూపాన్ని తీర్చిదిద్దటం అంటే అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి
విజయ్ అనే వ్యక్తి, రవి అనేటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారి పుత్రుడుగా మరి ఆ యొక్క వైద్యంలో ఎంతో నైపుణ్యత సాధించి ఆ వృత్తిలో మరి ఈ రోజున అనేక ప్రాంతాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఉట్టిపడేటట్టుగా, కళ ఉట్టిపడేటట్లుగా, మనిషి నుంచున్నాడు అన్నట్లుగా బ్రహ్మాండంగా తయారు చేసి నిర్మిత విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించడానికి మాకు అదృష్టం కల్పించినందుకు వెంకటేశ్వరరావు గారికి అలాగే రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మిత్రులందరికీ కూడా అలాగే మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని, తెనాలి మరి కళలకి పుట్టినిల్లు కాబట్టి ఇక్కడే అవన్నీ కూడా సాధించి ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకతని తెనాలికి తీసుకొస్తున్నటువంటి కాటూరి వెంకటేశ్వరరావు గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఆయన అనేక అవార్డులు తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉగాది వేడుకల్లో భాగంగా తెనాలిలో ఈ నెల 21న మెగా ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన లీలా కిట్టి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో మెగా ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు గంగిశెట్టి లీలారాణి తెలిపారు. సంబంధిత పోస్టర్ను శనివారం కొత్తపేటలోని ఎంకేఎస్ గ్రాండ్ విడిదిల్లులో ఆవిష్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉగాది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో పలు రకాల కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. వివిధ రంగాల్లో ప్రముఖులను గౌరవిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి లీలారాణితో పాటు సాధు వాసవి, మొద్దల సుభద్ర, నంబూరి అనిత, కొండవీటి పద్మావతి, లక్ష్మి, పద్మాలత, కళ్యాణి, హరిత, సుజన, లక్ష్మి పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మరియు ఉగాది సంబరాలు మార్చి 21న ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నేను లీలా కిట్టి ఫ్రెండ్స్ మేమందరం కలిసి సెలబ్రేట్ చేస్తున్నామండి. దీంట్లో హౌసీలు, గోల్డ్ హౌసీ, సిల్వర్ హౌసీ, శారీ హౌసీ మరియు ఏడుకొండల హౌసీ, కాంటెస్ట్లు, గేమ్స్ అన్నీ చాలా అరేంజ్మెంట్స్ చేశామండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా లక్కీ డిప్స్, గిఫ్ట్లు, గ్రైండర్లు, మిక్సీలు, అన్ని ఫ్లవర్ జ్యువెలరీ కాంటెస్ట్లు, ఉగాది ఆడపడుచు అని ఒక కాంటెస్ట్ పెట్టామండి. దాని విన్నర్కి కూడా మేము గ్రైండర్ గిఫ్ట్గా ఇస్తున్నామండి. గోల్డ్ హౌసీ, ఇప్పుడున్న గోల్డ్ రేటుకి గోల్డ్ హౌసీ పెట్టి అది ఇవ్వడం అంటే చాలా విశిష్టత అండి. టేకేవేలు, మళ్ళీ లక్కీ డిప్స్లో వాచీలు, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి. బెడ్షీట్స్. అందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీకు అందరికీ టేక్ అవే రిటర్న్ గిఫ్ట్ అంటారు. ఆ రిటర్న్ గిఫ్ట్లో కూడా రైసు, డబుల్ హార్ట్స్ వాళ్ళ గిఫ్ట్ హ్యాంపరు, 1/2 కేజీ జొన్నపిండి, కేజీ మల్టీగ్రెయిన్ ఆటా పిండి, పసుపు, కుంకుమ, అంబికా దర్బార్ భక్తి వాళ్ళది సగ్గుబియ్యం, సంతూర్ సోప్స్, ఇవన్నీ కూడా మేము రిటర్న్ గిఫ్ట్లో కూడా ఐటమ్స్ మీరు ఇచ్చిన టికెట్కి లంచ్, వెల్కమ్ డ్రింకు, స్నాక్స్, సమోసా, టీ ఇవన్నీ ఇస్తున్నాము. మీకు ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అనేది మా కిట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి మీ అందరికీ తెనాలిలో అందజేస్తున్నాము. ఉమెన్ ఎంపవర్మెంట్ చేసిన లేడీస్ని పిలిచి వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ పూర్తిగా ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అండి. మేము ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చేస్తున్నాము. ఇందులో మెయిన్గా ఫ్లవర్ జ్యువెలరీ, కిట్టి లేడీస్ గ్రూప్ డ్యాన్సెస్, ఉగాది ఆడపడుచు కాంటెస్ట్ కూడా చేస్తున్నాము. ప్లస్ ప్రతి ఒక్కళ్ళకి కూడా 600 రూపీస్ వర్త్ గల టేక్ అవేస్ అయితే మేము గ్యారంటీగా ఇస్తున్నామండి. సో మీరు కొన్న టికెట్కి ఎటువంటి నష్టం జరగకుండా ఎన్నో లక్కీ డిప్స్తో సహా మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేసి పంపించే బాధ్యత అయితే మా కిట్టి లేడీస్ గ్రూప్ది. చేబ్రోలు మండల గ్రామం వడ్లమూడిలో ఉచిత కంటి దంత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని 150 మందికి పైగా పరీక్షలు చేశారు. విజ్ఞాన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఐశ్వర్య డెంటల్ క్లినిక్, మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో శనివారం వడ్లమూడిలో ఉచిత కంటి దంత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటైన దంత వైద్య శిబిరంలో వడ్లమూడి గ్రామ ప్రజలు సుమారు 150 మందికి పైగా ఉచితంగా కంటి దంత వైద్య చికిత్సలు చేశారు. అక్కడికి దగ్గరలోని డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్న 20 కార్మికుల కుటుంబాలకు దుస్తులు, పళ్లు పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో కూడా సమాజానికి ఉపయోగపడేలా తమ వంతు సహాయం చేస్తామని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో ఐశ్వర్య డెంటల్ క్లినిక్ కి చెందిన డాక్టర్ ఐశ్వర్య, మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ ఫాతిమా, స్టూడెంట్స్ కోఆర్డినేటర్స్ వర్షిని, మానస, మాధురి పాల్గొన్నారు.
బట్ ఇలాంటివి మీరు చేయటం వల్ల ప్రొఫెషనల్గా ఎలా వెళ్ళాలి అంటే ఒక సిస్టమేటిక్గా ఫ్రమ్ ద బిగినింగ్ ఒక 1 month ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటూ ఎవరెవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని పిలవాలి, ఎవరికి ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్లో ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా మనం పెట్టిన క్యాంప్ వచ్చేసి ఉచిత కంటి మరియు దంత వైద్య శిబిరం. మన ఈ బాడీ ఆర్గాన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి కళ్ళు, అలానే పళ్ళు, రెండు చాలా ఇంపార్టెంట్. సో ఆ రెండు మనం అడగంగానే యాక్సెప్ట్ చేసి వచ్చిన ఐశ్వర్య మ్యామ్కి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలానే కో డాక్టర్ గారికి కూడా వచ్చినందుకు, అలానే మన నెక్స్ట్ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ ఫాతిమా మేడం కూడా వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు. అలానే స్టూడెంట్ కోఆర్డినేటర్స్ ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి వర్క్ చేశారు. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరఫున సాదిక్ గారు తీసుకొచ్చినటువంటి గుడ్ మోటివ్ అంటే ఈ యొక్క మీ దగ్గరికి జనాలు మీరు హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పని లేకుండా కళ్ళు పళ్ళు రెండు చాలా ఇంపార్టెంట్ కదా. కళ్ళు ఎందుకు చూడాలి, ఏం జరుగుతుందో తెలియాలి, సరిగ్గా కనిపిస్తుందా లేదా అన్నీ తెలుసుకోవాలి. పళ్ళు ఎందుకు నవ్వడానికి మాత్రమే కాదు, ఎందుకు కావాలి పళ్ళు? నవ్వడానికి కావాలి. మరి మీలో చూపించుకున్న వాళ్ళలో 50% మందికి అసలు పళ్ళు లేవు, ముందు లేకపోతే నాకు బాగుంది అంటున్నారు. అలా కాదు కదా, మనకి అసలు నోట్లో పళ్ళు అసలు ఒంటి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. నమస్కారం. ఈరోజు వడ్లమూడి గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఐశ్వర్య డెంటల్ క్లినిక్ మరియు మ్యాథ్స్ సూపర్ విజన్ ఆధ్వర్యంలో మేము హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. అదే కాకుండా వడ్లమూడి గ్రామంలో తప్పిక్యాండిల్గా నివసిస్తున్న కార్మికులకు వస్త్రదానం చేయడం జరిగింది మరియు పళ్ళదానం కూడా చేయడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ కంటి మరియు దంత వైద్య శిబిరంలో సుమారు 100 మందికి పైగా పాల్గొన్నారు. ఇలాంటి అవకాశం మాకు వచ్చినందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఇది ఒకటే కాకుండా ఇలాంటివి మరెన్నో చేస్తామని మా వంతు ఈ సమాజానికి సహాయం చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ పతాక ఆవిష్కరణ, కేక్ కటింగ్, వైద్య శిబిరం, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. రంజాన్ మాసం సహనం, దాతృత్వం, సౌభ్రాతృత్వానికి ప్రతీక. పట్టణంలో 2 రోట్ల ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పిన మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఆపాలి, పెరుగుతున్న ధరలు, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి. పార్టీ జెండాతో సిపిఎం నాయకుల నినాదాలు. తెనాలిలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఉగాది పంచాంగం ఆవిష్కరణ, బ్రాహ్మణ ప్రముఖులకు సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.